పవన్ కళ్యాణ్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఇందాక. సో, పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుకి ఏ కారణం మీద వెళ్ళాడు? గతంలో కూడా నాగార్జున అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌లేశారు. అసలు ఏంటి ఢిల్లీ హైకోర్టుని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది. ఇక్కడ హైకోర్టులలో వేయకుండా ఢిల్లీకే ఎందుకు మన తెలుగు సెలబ్రిటీలు అక్కడెందుకు పిటిషన్‌లేస్తున్నారు? అసలు దీని నేపథ్యం ఏంటి? వీళ్ళేమి కోరుకుంటున్నారు? కోర్టు ఇప్పటివరకు ఏం చెప్పింది? ఈ విషయాల గురించి మనం చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్‌ది చెప్పుకొని దాని తర్వాత నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ చెప్దాం. పవన్ కళ్యాణ్ ఈరోజు పిటిషన్ విచారణకొచ్చింది ఢిల్లీ హైకోర్టులో. సాయి దీపక్ అనే ఆయన వెరీ పాపులర్ బీజేపీ అడ్వకేటు. ఆయన డిబేట్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. బాగా మేధావి కూడా. సుప్రీంకోర్టు అడ్వకేటు. ఆయన పవన్ కళ్యాణ్ తరపున అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏమి వేశాడు ఈయన పిటిషన్ ఏందంటే, తన మీద కొంతమంది ఏ వీడియోలు గానీ, తన పిక్చర్స్‌ని, తన వాయిస్‌ని, తన ఫోటోల్ని, వీడియోల్ని పెట్టి అసభ్యంగా కామెంట్లు పెట్టడం అవన్నీ చేస్తున్నారు. అట్లాగే కామర్స్ సైట్లు, ఈ కామర్స్ సైట్లు కూడా తన ఇమేజెస్‌ని, తన వీడియోల్ని, తన వాయిస్‌ల్ని ఉపయోగించుకొని ఇల్లీగల్‌గా వాళ్ళ గూడ్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, దీన్ని ఆపమని చెప్పండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో సాయి దీపక్ పవన్ కళ్యాణ్ తరపున పిటిషన్ వేశాడు. కోర్టు 16వ తేదీ దీన్ని విచారణకి మళ్ళీ పిలిపించింది. ఈ ఎవరు ఏ ప్లాట్‌ఫామ్స్ మీద వేశాడు అంటే గూగులు, మెటా, ఎక్స్, ఇంకొన్ని కమర్షియల్ సైట్లు వీటి మీద వేశాడు కాబట్టి వాళ్ళందరికి కూడా నోటీసులు వెళ్ళాయి. సో, ఇది లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ చేసింది. ఎందుకంటే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని కాబట్టి అవన్నీ తీసేయాలనేది పవన్ కళ్యాణ్ ప్రధానంగా వెళ్ళింది. ఇటీవలనే జగన్ కాళ్ళకి నమస్కరిస్తున్నట్టు పవన్ కళ్యాణ్, జగన్ ఆశీర్వదిస్తున్నట్టు అలాగే ఒక ఫోటో, వీడియో వైరల్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ 2, 3 సార్లు హెచ్చరించాడు కూడా. అయితే వాళ్ళు చెప్పేది వైసీపీ ఏంటంటే జగన్ కూడా అడుక్కున్నట్టు నన్ను అసెంబ్లీకి రాని ప్రతిపక్ష హోదా ఇవ్వండని చంద్రబాబుని, లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని రోడ్డు మీద అడుక్కుంటున్నట్టుగా వీళ్ళు కూడా క్రియేట్ చేశారు. సో, మీరు చేశారు కదా, మేము చేస్తే తప్పేంటనేది వాళ్ళు కూడా ఆర్గ్యుమెంటు. సో, ఇది ఇక్కడ తేలదని కోర్టుకెళ్ళినాడు అనేది ఇప్పుడు అంటున్నారు. ఇది కొంత విచిత్రం. ఎందుకంటే ఉన్నదే వీళ్ళ ప్రభుత్వం అక్కడ. ఈయన డిప్యూటీ సీఎం. ఈయనే దాన్ని ఆపలేక కోర్టుకు పోయాడంటే ఇంకా అధికారంలో లేనోళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చర్చనీయాంశం. అయితే అంతకుముందు కూడా నాగార్జున అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఎన్టీఆర్ ఒక 1 వీక్ బ్యాక్ ఎన్టీఆర్ పిటిషన్ వేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేశాడు. ఎందుకు అందరూ ఢిల్లీకే వెళ్ళి వేస్తున్నారు అనే దానికి లాజిక్ ఏందంటే, ఢిల్లీ హైకోర్టు పరిధి ఎప్పుడు కూడా జ్యూరిస్డిక్షన్ అంటారు. కోర్టులకి జ్యూరిస్డిక్షన్ ఉంటది. ఆ జ్యూరిస్డిక్షన్‌లో జరిగే నేరాలకు సంబంధించి ఆ కోర్టుల్లో పిటిషన్‌లేస్తారు. ఇది ఎందుకేశారంటే, ఇప్పుడు గూగుల్ గానీ, మెటా గానీ, లేకపోతే ఎక్స్ గానీ వీటి హెడ్ క్వార్టర్స్ అంతా ఢిల్లీలో గానీ, లేదా ఎన్‌సీఆర్ అంటారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు అక్కడ. సో, అక్కడే ఉంది. అంటే ఢిల్లీ హైకోర్టు పరిధిలోనే వీళ్ళ హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి, అక్కడ వేయడం అనేది కంపల్సరీ అనమాట. అక్కడేస్తేనే నీకు త్వరగా ఎత్తుతుంది. ఇక్కడి నుంచి వాళ్ళు ఇస్తారు, ఆలస్యం అవుతుంది, మళ్ళీ వేరే చోటుకెళ్ళాలి, ఇవన్నీ కాకుండా ఆ హైకోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు వేస్తే కరెక్ట్ అనేది ఒకటి. రెండోది ఇట్లాంటి కేసుల్ని అంటే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఐటీ రిలేటెడ్ కేసులు కావచ్చు, ఎక్కువగా ఢిల్లీ హైకోర్టులో ప్రత్యేకమైన విభాగమే పెట్టారు. ఐపీ డివిజన్ అని పెట్టారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డివిజన్ కూడా ఢిల్లీ హైకోర్టులో ఉంది. అందువల్ల ఎక్స్‌పర్టైజ్ కూడా ఆ కోర్టుకి ఆల్రెడీ ఇటువంటి ఇష్యూల మీద ఢిల్లీ హైకోర్టులో ఉంది. అందుకని అక్కడ పెట్టారు. ఇది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అనే చట్టం ఉంది. ఆ చట్టం కింద వీళ్ళు వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు కూడా ఢిల్లీ హైకోర్టు ఇలాగా సెలబ్రిటీల విషయంలో కూడా చాలా క్విక్‌గా రియాక్ట్ అయిన చరిత్ర ఉంది. అమితాబ్ బచ్చన్ కావచ్చు, అనిల్ కపూర్ కావచ్చు, జాకీ ష్రాఫ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా గతంలో ఢిల్లీ హైకోర్టుకి సిమిలర్ కంప్లైంట్స్‌తో కోర్టులో వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది. వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ వీడియోలు కానీ, వాళ్ళకి సంబంధించిన వాయిస్‌లు కానీ ఇవన్నీ ఈ కామర్స్ సైట్లు ఏంటంటే పర్మిషన్లు తీసుకోకుండా వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్నట్టు
ఏఐ ద్వారా వీడియో క్రియేట్ చేసి ఇవాళ సింపుల్ ఏఐ మన ఫోటో ఇచ్చేసి ఇప్పుడు నాగార్జున ఫోటో మనం అప్లోడ్ చేసి నా ప్రోడక్ట్ని నాగార్జున ప్రమోట్ చేస్తున్నట్టు ఒక వీడియో క్రియేట్ చేసి అంటే అది నిమిషాల్లో వీడియో క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని అది ఏఐ అని అందరికీ తెలియదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలామంది అదేమనుకుంటారు, నాగార్జున వస్తువుని లేకపోతే సేవల్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా నమ్ముతారు. సో నాగార్జునకి ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా నాగార్జునని వీడియో చేసి వాడుకోవడం అనేది వాళ్ళ కంపెనీకి హెల్ప్ అవుతుంది. నాగార్జునకి అది భంగకరం అవుతుంది, ఎందుకంటే తనకి రావాల్సిన రాయల్టీ కానీ పేమెంట్ కానీ ఏమీ లేకుండానే తనని యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ పొలిటికల్గా జూనియర్ ఎన్టీఆర్కి, నాగార్జునకి పొలిటికల్గా పెద్ద ఇబ్బందులు లేవు, అంటే ఆయన్ని ఏదో ట్రోల్ చేసి అవన్నీ లేవు. కానీ ఇటు పవన్ కళ్యాణ్కి ఇటు జూనియర్ ఎన్టీఆర్కి, పవన్ కళ్యాణ్కి ఏమో ఇటు వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఆయన్ని చేయడం అనేది కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఏమో తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ని కూడా మిస్యూజ్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా పోస్టులు పెట్టడం, ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్కి రకరకాల జబ్బులు వచ్చినట్టుగా ప్రచారం చేయడం, ఇవన్నీ జరుగుతుంది. అందుకని ఏంటంటే వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి పదే పదే అందరూ ఎందుకు వెళ్తున్నారంటే, ఇందాక చెప్పినట్టుగా అక్కడ జ్యూరిస్డిక్షన్ ఒకటైతే, రెండోది ఆ ఢిల్లీ హైకోర్టు ఆల్రెడీ దీంట్లో స్పెషలైజ్డ్ సేవలను అందిస్తుంది, క్విక్గా కూడా జరుగుతుంది. సో అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో వీళ్ళ వీడియోలన్నీ తీసేస్తారా లేదా అనేది చూడాలి. మామూలుగా అయితే కోర్టు చెప్తే తీసేయాల్సిందే, ఆ మేరకు వీళ్ళు సక్సెస్ అవుతారు. సో ముఖ్యంగా కామర్స్ సైట్లలో ఇలాంటివి వాడితే వీళ్ళు దాన్ని చేస్తారు. అంటే గత కొంతకాలంగా ఏమవుతుందంటే మనకి డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది బాగా పెరిగింది. అంటే వీడియోల్ని ఒక మనిషిని పోలినట్టు మనిషిని క్రియేట్ చేసేయచ్చు. సో దాని మీద సినిమాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అట్లాగే ఓల్డ్ సినిమాల్లో కూడా ఆ క్యారెక్టర్ల స్థానంలో ఇప్పుడున్న వాళ్ళని పెట్టేయడం కూడా పాసిబుల్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ ఫోటోలను మాత్రం మార్ఫింగ్ చేయడం, లేకపోతే ఫోటోషాప్లో మార్చడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవాళ వీడియోలను కూడా రియలిస్టిక్ వీడియోలని ఏఐ ద్వారా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల సెలబ్రిటీలు ఖచ్చితంగా ఇబ్బందులే. ఆ మధ్య చిరంజీవి పోర్ను కూడా బయటకు రావడం, చిరంజీవి ఇక్కడ సజ్జనార్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి తర్వాత సైబర్ సెల్లో కూడా ఆయన కంప్లైంట్ చేశాడు. అట్లాగే ఆ మధ్య ఒక భార్య కట్నం ఇవ్వలేదని చెప్పి భర్త భార్యతో రొమాన్స్ చేస్తున్న 9-10 నిమిషాల వీడియోని అప్లోడ్ చేసేసారు సోషల్ మీడియాకి. దాంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది.